ప్రార్థన చేసుకుని మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ పరిశుద్ధ ఆదివారమున నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మీ సన్నిధిలో ఉన్నటువంటి మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ఏ విషయాల్లో మేము బలహీనంగా ఉంటున్నామో, ఏ విషయాల్లో మీ మనస్సును మేము నొప్పిస్తున్నామో నాయన, మమ్మల్ని మీరు ఎలాగుండాలని నాయన మీరు ఆశ కలిగి ఉన్నారో అట్టి విలువైన జీవితమును మేము సంపాదించుకున్నట్లుగా మీరు మాకు సహాయం చేయండి నాయన. దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి మా ప్రియులను మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇక్కడికి వచ్చి ఏదో వెండి బంగారాలు సంపాదించుకుందామని మేము ఈ స్థలానికి రాలేదు, కానీ ప్రభా మీరు ఆనాడు మీ శిష్యులతో మీరు ఏ వాగ్దానం చేశారో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా ప్రేమను పంచమన్నారు. నేను చెప్పిన మాటలు వారికి నేర్పమన్నారు. ఆ పని నాయన మా యొద్దకు కూడా వచ్చి ఉన్నది కాబట్టి నాయన మేము ఈ స్థలానికి వచ్చి ఉన్నాం. మీ మాటలు నాయన మా ప్రియులకు అందించాలని నాయన మేము ఈ స్థలానికి వచ్చాం నాయన. నిలబడినటువంటి నేను కేవలం వట్టివాడను, బలహీనుడను. ప్రభువా మీరు నా ప్రక్కన నిలిచి నా నోటును మీరు వాడుకోమని, నా నోట మీ విలువైన వాక్యమును ఉంచమని, ఈ మనవులన్నీ కూడా నాయన చెబుతున్నటువంటి నాకును వినుచున్నటువంటి మా ప్రియులకును కూడా మా అందరికీ కూడా మీ జీవవాక్యాన్ని అందించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి. ప్రియులారా, కొత్త నిబంధన నుంచి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయుండును. చాలు. చూడండి, దేవుని వాక్యము మనతో ఈరోజు సూటిగా ప్రభు మనతో ఏం చెప్తా ఉన్నారంటే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మట్టివి కూడా ఉన్నాయి. కొన్ని ఘనతకి ఉపయోగిస్తూ ఉన్నారు, కొన్ని ఘనహీనతకి ఉపయోగిస్తూ ఉన్నారు. ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరుచుకుని ఎడల యజమానుడు వాడుకొనుటకు అర్హమై, మన రక్షకుడు, మన ప్రభువు, మన విమోచకుడు మనల్ని తన పనిముట్టుగా మనం వాడుకోవాలంటే ఎలాంటి అర్హత మనం సంపాదించుకోవాలి, ఎలాంటి జీవితం మనం కలిగి ఉండాలి అనేది బహు జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి వాక్యం నుంచి. దేవుని దృష్టిలో నేను అర్హుడిగా ఉండాలంటే ఏం చేయాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది ఎన్నో సంవత్సరాలు దేవుని సన్నిధిలోనే ఉంటాం, దేవుని వాక్యాన్ని వింటూనే ఉంటాం, కానీ దేవుడు ఆశించేటటువంటి ఫలితము నాలో ఉన్నదా? నేను అర్హుడనేనా? నా తండ్రి నన్ను వాడుకోవడానికి నేను అర్హుడనేనా అనేటటువంటి ఒక ప్రశ్న మన జీవితంలో మనం ప్రతిరోజు అది ఉండాలండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాకుండా కర్రవి మట్టివి కూడా ఉన్నాయి. గొప్ప ఇంటిలో, గొప్ప ఇల్లు అంటే ఏంటండి? గొప్ప ఇల్లు అంటే దేవుని సంఘమే. ఉపమాన రీతిగా దేవుడు చెప్తున్నారు. గొప్ప ఇంటిలో దేవుని సంఘములో ఘనత కలిగిన వారు ఉన్నారు. దేవుని దృష్టిలో విలువ కలిగిన వారు ఉన్నారు, దేవుని దృష్టిలో విలువ కాని వారు కూడా ఉన్నారు.
దేవుని సన్నిధికి వచ్చేవారు అందరూ మంచివారే అని దేవుని వాక్యం ఎన్నడూ చెప్పదు. దేవుణ్ణి ప్రేమించేవారు ఉంటారు, దేవునిని ప్రేమించిన వారు కూడా వస్తారు. దేవునికి పూర్తిగా లోబడేవారు ఉంటారు దేవుని సన్నిధిలో, దేవునికి పూర్తిగా లోబడని వారు కూడా ఉంటారు. దేవునికి అనుకూలంగా బ్రతికేవారు ఉంటారు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికేవారు కూడా ఉంటారు దేవుని సన్నిధిలో. అందుకని దేవుని వాక్యం ఈరోజు మనతో ఏం చెప్తుందంటే, నా సన్నిధిలో గొప్ప ఇంటిలో ఘనత కలిగిన వారు ఉన్నారు, ఘనత హీనులు కూడా ఉన్నారు. నువ్వు ఇలా ఘనహీనమైన కార్యాలలో నువ్వు ఉంటే, నాకు వ్యతిరేకమైన కార్యాలలో నువ్వు జీవిస్తూ ఉంటే, నేను ఇచ్చిన వాక్యాన్ని నీవు ఆధారం చేసుకోకుండా, నేను ఇచ్చిన వాక్యాన్ని నీ ఇష్టానుసారంగా వాడుకుంటూ నాకు వ్యతిరేకంగా ఉంటే, నేను నిన్ను ఎలాగ విలువగా ఎంచగలను? నా దృష్టిలో ఎప్పుడు నీవు అర్హుడుగా ఉంటావు? నా ఇంటిలో నిన్ను ఘనమైన వాడిగా చూడాలని, ఘనమైన వాడిగా లేకపోతే ఘనమైనటువంటి ఒక సేవకురాలుగా నేను నిన్ను చేయాలని నేను ఆశపడుతుంటే, నువ్వు ఘనహీనమైన కార్యాలలో నువ్వు ఉంటే నేను ఎలాగ నిన్ను ఘనమైన వాడిగా చేయగలను? చూడండి, మరి దేవుని వాక్యం మనకు వినబడుతుంది, మరి మనం ఎందుకు మన హృదయాల్లో ఘనహీనమైనటువంటి కార్యాలకి ఎందుకు చోటు ఉంటుంది? ఎందుకనంటే మనము అప్రమత్తంగా లేనప్పుడు, అజాగ్రత్తగా లేనప్పుడు అపవాది మన హృదయంలోనికి వచ్చేస్తుందండి. దేవుని సన్నిధిలో ఉన్న అపవాది వచ్చేస్తుంది. కానీ నీ హృదయము దేవుని వాక్యం వైపు, నీ హృదయం అనే తలుపు తెరిచి దేవుని వాక్యాన్ని నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించేటప్పుడు మాత్రం రాలేదు. కానీ నువ్వు నిద్రమత్తుతో ఉన్నప్పుడు, నువ్వు అజాగ్రత్తగా ఉన్నప్పుడు, నువ్వు పరధ్యానంలో ఉన్నప్పుడు మాత్రము అపవాది నీ దగ్గరకు వచ్చేస్తుంది. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నా సరే వచ్చేస్తుంది. దానికి అనుమతి ఉంది, ఎక్కడికైనా అనుమతి ఉంది. కానీ దేవుని వాక్యాన్ని వినే హృదయం నీలో ఉంటే, దేవునికి నీ హృదయంలో స్థానం ఉంటే, దేవునినే నీవు ప్రధానమైన వాడిగా, ప్రధానమైన సేవకురాలుగా నువ్వు ఉండగలిగితే అప్పుడు స్థానం ఉండదు, అప్పుడు పట్టు ఉండదు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి, మట్టివి కూడా ఉన్నాయి. ఘనమైనవి ఉన్నాయి, ఘనహీనమైనవి కూడా ఉన్నాయి. దేవుని వాక్యంలో మనం చూస్తే ఘనమైన వారు ఉన్నారండి, దేవుని చేత బలముగా వాడబడిన వారు ఉన్నారు, దేవుని చేత అద్భుత కార్యాలు చేసిన వారు ఉన్నారు, దేవునిని ఆధారం చేసుకుని బ్రతికిన వారు ఉన్నారు. దేవుడు ఉన్నప్పటికీ కూడా ఘనహీనులు అయిపోయిన వారు కూడా ఉన్నారు. దేవునితో మాట్లాడి ఘనహీనులు అయిపోయిన వారు కూడా ఉన్నారు. మరి మనం ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం? మనను దేవుడు ఘనమైన వారిగా ఎంచే స్థితిలో, అలాంటి పరిస్థితుల్లో మన జీవితం కొనసాగుతుందా? లేకపోతే ఘనహీనుడిగా ఉండి దేవుని చేత తృణీకరించబడే వారిగా మనం ఉంటున్నామా? ఇది ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. నువ్వు ఘనమైన వాడిగా, ఘనమైన సేవకురాలుగా లేకపోతే సేవకుడుగా ఉండాలని నీకున్నదా? ఘనహీనుడిగా ఉంటావా? తేల్చుకో. చూడండి, ప్రారంభంలో అవ్వ ఆదాముకి 2 కుమారులు ఉన్నారు. ఒకరు కయీను, 2 హేబేలు. అయితే కయీను, వీళ్ళిద్దరూ అన్నదమ్ములే, ఒక తల్లి కుటుంబం నుంచి వచ్చిన వారే. అయితే వీరిద్దరు హృదయాల్లో పూర్తి వ్యత్యాసం ఉందండి. ఒకరు దేవుని ప్రేమ తెలుసు, మరొకరికి దేవుని ప్రేమ అంతగా తెలియదు. ఒకరికి దేవుని మీద అమితమైనటువంటి విశ్వాసం ఉంది, మరొకరికి అంత విశ్వాసము లేదు. కానీ వీరిద్దరితో కూడా దేవుడు మాట్లాడతారు. కానీ ఒకరేమో దేవుణ్ణి ఏమో బహుబలంగా అర్థం చేసుకున్నారు, ఈయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఈయన నాకు చాలిన దేవుడు అని ఒక వ్యక్తి అర్థం చేసుకున్నాడు. ఒక వ్యక్తి ఏమో ఆ దేవుడేగా చులకనగా అర్థం చేసుకున్నాడు, తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఒక వ్యక్తి ఏమో తనకి ఉన్నటువంటి ఆస్తిలో శ్రేష్టమైంది తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు. మరొక వ్యక్తి ఏమో దేవునికి ఏది ఇచ్చినా తీసుకుంటాడుగా అని తీసుకొచ్చాడు. ఈ రోజుల్లో మనము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు పూర్ణ హృదయముతో మనం దేవుని సన్నిధికి వస్తే, ఇది నా తండ్రి నివాస స్థలము, ఇక్కడ దేవుడు ఉన్నారు,
ఇది దేవుడు ఉన్నటువంటి స్థలము, దేవుని వాక్యము, ఇది దేవుడే అనేటటువంటి మనసుతో మనం ఇక్కడికి వస్తే దేవుడు ఖచ్చితంగా నీ హృదయంతో మాట్లాడతాడు, ఖచ్చితంగా నీతో ఉంటారండి దేవుడు. ఒక వ్యక్తి ఏమో తనకు ఇవ్వబడినటువంటి ఆస్తిలో శ్రేష్టమైంది తెచ్చాడు, మరొక వ్యక్తి ఏమో ఏది ఇచ్చినా తీసుకుంటారుగా దేవుడు అనుకున్నారు. వీరిద్దరూ దేవుని సన్నిధిలో నిలవబడ్డారు. ఒకరి అర్పణ అంగీకరించబడింది, మరొకరి అర్పణ అంగీకరించబడలా. ఎందుకనంటే అతని హృదయము దేవునితో సరిగా లేదు, అతని హృదయము దేవునితో సరిగా లేదు. అపోస్తుల కార్యాల్లో ఉంటుంది, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు కాబట్టి ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. మన హృదయము దేవునితో సరిగా లేకుండా, మన జీవితము దేవుని వాక్య ప్రకారం మనం నడవకుండా మనం ఎన్నడూ దేవుని దృష్టిలో విలువైన పాత్రలుగా ఉండలేమండి. దేవుని వాక్యం మనతో సూటిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మన హృదయము దేవునితో సరిగా లేకుండా మనం ఎన్నడూ విలువైన వారిగా ఉండలేం. ఒకరి అర్పణ అంగీకరించబడింది, మరొకరి అర్పణ అంగీకరించబడలేదు. దానితో కోపం వచ్చింది తన అన్నకి, తమ్ముడు పైన. అరే, నీ కార్యాలు సరిగా లేకపోతే నీ తమ్ముడు ఏం చేస్తాడు చెప్పండి? అవునా కదా? నీ కార్యాలు సరిగా లేకపోతే నీ తమ్ముడు ఏం చేస్తాడు? దాని నిమిత్తము వీరిద్దరు పొలంలో పనిచేస్తూ ఉన్నప్పుడు తన తమ్ముడిని కొట్టి చంపేశాడు. తన తమ్ముడిని ఏం చేశాడండి? కొట్టి చంపాడు. ప్రభు వచ్చారు, దేవాతి దేవుడు వచ్చాడు. కయీను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగాడు. ఏం చెప్పాడు? నా తమ్ముడికి నేను కావలివాడనా, వాడు ఎక్కడికి పోయాడో నాకేం తెలుసు, వాడు అన్నట్లుగా. అట్లా లేదు అక్కడ. నేను నా తమ్ముడికి కావలివాడనా నాకేం తెలుసు అన్నాడు. వాస్తవానికి తెలియదా? దేవునికి తెలియదా? తప్పు చేసినటువంటి మనకు తెలుసు ఎక్కడ తప్పిపోతున్నామో, ఆ దేవాతి దేవుడికి కూడా తెలుసు. ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ పాపములు పడిపోతున్నామో, ఎక్కడికి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేస్తున్నామో మనకి తెలుసు, ఆ దేవాతి దేవునికి కూడా తెలుసు. తెలిసి కూడా వచ్చి ఏమడుగుతున్నాడు? అయ్యా, నీ తమ్ముడు ఎక్కడా అన్నాడు. ఓరి దుర్మార్గుడా, చంపేవు కదరా నీ తమ్ముడిని అనలా. ఎందుకు? ఒకవేళ ఒప్పుకుంటాడేమో. ఎందుకు అనలేదండి? ఒకవేళ ఒప్పుకుంటాడేమో, అయ్యా నాకు కోపం వచ్చింది, నా అర్పణ అంగీకరించలేదు కదా, నా తమ్ముడిని మీరు విలువగించారని నాకు కోపం వచ్చి కొట్టానయ్యా, నన్ను క్షమించండి అని ఆయన పాదాల మీద పడతాడేమో అనుకుని అలా అడిగి ఉండొచ్చు. ఆ దేవాతి దేవుడికి మన అతిక్రమాలు తెలిసి ఇంకనూ ప్రేమిస్తున్నారు. ప్రేమించట్లేదా? ప్రమాదాల నుండి తప్పించట్లేదా? అనారోగ్య బాధల నుంచి విడిపించట్లేదా? మీకంటే చిన్నవారు, మీకంటే అనుభవం తక్కువ వారు, అనేకులకు లేనటువంటి సమయాన్ని దేవుడు మనకి ఇవ్వలేదండి? అన్నీ తెలిసి కూడా ఆ దేవాతి దేవుడు మన హృదయంలో ఎంత చెత్త ఉందో దేవునికి తెలియదంటారా? అంత చెత్త ఉందని తెలిసినా కూడా ఆ దేవాతి దేవుడు మనల్ని ప్రేమించడానికి ఇష్టపడుతుంటే, ఇంకనూ మనం సరైన స్థితిలోనికి రాలేకపోతే ఏం చేస్తారు దేవుడు? తన తమ్ముడిని కొట్టి చంపాడు. నా తమ్ముడికి నేను కావలివాడనా, ఎక్కడికి వెళ్ళాడో నాకేం తెలుసు అన్నాడు. అయ్యా, నీ తమ్ముని యొక్క రక్తము భూమిలో నుండి నాకు మొరపెట్టుచున్నది, ఇప్పుడు చెప్పు అన్నారు. ఏమైంది? అతని జీవితము దేశ దిమ్మరైపోయింది. నువ్వు ఏ స్థలంలో అడుగు పెడతావు ఆ స్థలంలో పంటలు పండవు. నువ్వు ఎక్కడుంటే అక్కడ అంత సర్వనాశనమే. నువ్వు ఊళ్ళ పట్టుకుని పోతావు, తిరుగుతూ ఉంటావు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నాశనమే అని చెప్పారు. అయ్యో, ఒక క్రైస్తవుడు ఒక స్థలంలో అడుగు పెడితే అక్కడ జయం రావాలి కదా. దేవుణ్ణి ఎరిగినటువంటి ఒక దేవుని బిడ్డ లేకపోతే దేవుని సేవకుడు ఏ స్థలంలో అడుగు పెడితే అక్కడ తలక్రిందులైపోవాలి. అపోస్తుడైన పౌలు, శీల ఫిలిప్పు జైల్లో పడ్డారండి. వాళ్ళు ఏ తప్పు చేయలేదు, కానీ ఏదో తప్పు చేశారని వాళ్ళు జైల్లో పెట్టారు. పెడితే ఏం జరిగింది?
చాలా దెబ్బలు కొట్టారు, బొండ వేసి బిగిచ్చారు, చెరసాల్లో వేసేశారు వాళ్ళని. అయితే అర్ధరాత్రి వేళ పౌలు శీల దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారు. ఏం జరిగింది? మహా భూకంపం కలిగి చెరసాల పునాదులు కదిలి చెరసాల తలుపులన్నీ తెరవబడి అందరి బంధకాలు, ఇది అద్భుతం అంటే, అందరి బంధకాలు ఊడి కింద పడిపోయినాయి. ఒక నిజమైనటువంటి ఒక సేవకుడు ఒక స్థలములో, ఒక గృహములో, లేదా ఒక సంఘములో ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క బంధకాలు ఊడి పడిపోతాయి అంతే. వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి, విశ్వాస జీవితాన్ని బట్టి వారి యొక్క బంధకాలన్నీ తెగి కింద పడిపోయినాయి. దేవుని స్తుతించడం అంటే ఏదో ఆటకైతనం కాదండి. మన జీవితంలో ఉన్న బంధకాలను దేవుడు తెంచేస్తారు. నీ హృదయం అంతటితో ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే, అయ్యా నేను ఈ స్థితిలో నుండి బయటికి రాలేకపోతున్నాను, నన్ను ఈ బంధకాల నుంచి విడిపించండి, నీకు సాక్షిగా నేను బ్రతుకుతాను అని నువ్వు ఒక ఒప్పందం చేసుకుంటే దేవుడు నిన్ను బంధకాల నుండి విడిపించేస్తారు, పునాదులు కదిలించేస్తారు దేవుడు. వాస్తవం అండి. దేవుని బిడ్డలు ఒక కఠినమైన స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని వెలుగును అనేకులు చూస్తారు. ఒక నిజమైన దేవుని సేవకుడు ఒక స్థలానికి వెళితే అక్కడ ఉన్నటువంటి చీకటి శక్తులన్నీ పారిపోతాయి. అక్కడ దేవుని వెలుగు కనబడుతుంది. ఒక నిజమైన సేవకుడు చూడండి, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఉన్నాయి, మట్టి కొండవి కూడా ఉన్నాయి, ఘనమైనవి ఉన్నాయి, ఘనహీనమైనవి కూడా ఉన్నాయి. ఒక ఘనమైన దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి ఒక ఘనమైన వ్యక్తి ఒక స్థలంలో అడుగు పెడితే అక్కడ ఎలా ఉంటుందంటే పునాదులు కదిలిపోతాయి. ఏ పునాదులు? మన ఇంటి పునాదులు కాదు, అపవాది యొక్క పునాదులు కదిలిపోతాయి. అపవాది తిష్టేసి కూర్చుంటాడు మన హృదయాల్లో, మన జీవితాల్లో కూర్చుంటాడు. ప్రార్థన చేయనివ్వడు, దేవునికి లోబడనివ్వడు, ఊరు మీద తిప్పుతూ ఉంటాడు మనల్ని. అలాంటి బంధకాల నుంచి దేవుడు విడిపిస్తారు. బంధకాలు ఊడి కింద పడిపోతాయి, పునాదులు కదిలిపోతాయి. ఎవరికి? అపవాదికి కదిలిపోతాయి. కాబట్టి మొదటి ఇద్దరి కుమారులలో ఒక కుమారుడు ఘనమైన వాడిగా ఎంచబడ్డాడు, మరొక వ్యక్తి ఘనహీనుడిగా ఎంచబడ్డాడు. ప్రియులారా, అర్థమైందా? ఒక వ్యక్తి ఘనమైన వాడిగా ఉన్నాడు, మరొక వ్యక్తి ఘనహీనుడిగా మిగిలిపోయాడు చరిత్రలో. వీరిద్దరు కుమారులు. సరే, ఒక కుమారులను చూసాం కాబట్టి ఇద్దరు రాజులను చూద్దామండి. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు ఎవరండి? ఎవరు? సౌలు. సౌలు చాలా బలవంతుడు, అందరి భుజముల కంటే ఎత్తుగా ఉంటాడు. అంటే అందరూ కూడా ఆయన భుజాల దగ్గరకే వస్తారు, ఈయన భుజాల కంటే ఇంకెత్తుంటాడు. అర్థమైందా? అందరూ కూడా ఆయన భుజాల దాకే వస్తారు, ఎత్తుంటాడు, మంచి బలవంతుడే. బెన్యామీను గోత్రంలో పుట్టాడు. అలాంటి ఎన్నిక లేని ఒక గోత్రంలో పుట్టినటువంటి ఆ సౌలుని దేవుడు చూసి, తన తండ్రి గాడిదలు పోతే ఎతకడానికి వెళ్తాడు సౌలు. అప్పుడు దేవుడు అతన్ని పిలిచి తన దాసుడు ద్వారా అతన్ని అభిషేకించి, ఇక మీదట నీవు ఇశ్రాయేలీలకు రాజువు అని చెప్పారు. ఇక మీదట ఇశ్రాయేలీలకు నువ్వు రాజువు అన్నారు దేవుడు. అయితే కొంతకాలము సౌలు బాగానే ఉన్నాడు. రాను 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 ఏం జరిగిందంటే తన స్థితి మొత్తం పోగొట్టుకున్నాడు సౌలు. ప్రారంభంలో చాలా చక్కగా ఉన్నాడు సౌలు. దాను నుండి బెయేర్షెబా వరకు తన శత్రువులందరినీ ఓడించేస్తున్నాడు సౌలు. కానీ రాను 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 ఏమైపోయిందంటే క్వాలిటీ అంతా తగ్గిపోయింది. ఈ రోజున మారు మనసు పొందినప్పుడు మనం ఎంతో ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. మారు మనసు పొందినప్పుడు మనము ఎలా ఉంటామంటే, ప్రారంభంలో మన యొక్క స్థితి ఎలా ఉంటుందంటే చాలా ఖచ్చితంగా ఉంటుంది. నేను రాను, నేను ఈ పని చేయను, నేను ఈ సమయంలో ప్రార్థన చేస్తాను, ఇప్పుడు మీరు పిలిచినా నేను రానని ఖచ్చితంగా ఉంటాం. రాను 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 ఏమైపోద్దంటే ప్రార్థనకి సమయం ఇవ్వాల్సిన సమయంలో బయటికి వెళ్దాం రండి అని ఎవరైనా పిలిస్తే వెళ్ళిపోతాం. ఇది చేయకూడదని తెలుసు కానీ చేసేస్తూ ఉంటాం. ఇక్కడికి వెళ్ళకూడదని తెలుసు కానీ ఒక్కొక్క సందర్భంలో వెళ్ళిపోతూ ఉంటాం. సౌలు కూడా అలాగే ఆ దేవుడు ఏం చేస్తారులే అన్నట్టుగా
దేవునికి ఇష్టము లేని కార్యాలు కూడా తన జీవితంలో చేసేసాడు సౌలు. అరే, ఎన్నిక లేనటువంటి నన్ను దేవుడు ప్రేమించి ఒక రాజుగా, ఒక తలగా పెట్టారు కదా, నేను ఈ పని చేయకూడదే అనేటటువంటి గ్రహింపు సౌలుకి రాలేదండి. చూడండి, ఈ రోజున మనకంటే ఎంతోమంది బలహీనులుగా ఉన్నప్పటికీ మనల్ని దేవుడు, ఎన్నిక లేని మనల్ని ఇంకనూ ప్రేమించి మనల్ని ఇంకనూ బ్రతికిస్తున్నారు దేవుడు. కరోనా సమయంలో మనకంటే బలవంతులు, జ్ఞానవంతులు, యోగ్యులు, డబ్బున్నవారు అనేకులు ప్రాణాలు పోయినాయి. మరి మనం ఇంక ఎందుకు బ్రతుకున్నాం? దేవుడు మనల్ని ఇంకెందుకు బ్రతికిస్తున్నారు? గొప్పవారమనా మనం బలవంతులమనా, లేకపోతే మనము యోగ్యులమనా దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నారు? కాదు. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మనం బ్రతుకుతున్నాం. అరే, దేవుడు నన్ను ఇంకా బ్రతికించారే, ఈ నీచమైన కార్యాలలో, ఈ ఘనహీనమైన కార్యాల్లో నేను ఉండకూడదు, దేవుడు నన్ను చూస్తున్నారు, ఆయన విలువైన రక్షణ నాకు ఇచ్చారు, ఆయన నన్ను రాజులైన యాజకులుగా చేశారు, నన్ను రాజుగా చేశారు, నన్ను యాజకుడిగా చేశారు, పరిశుద్ధుడిగా చేయాలనుకుంటున్నాడు అనేటటువంటి గ్రహింపు మనకు ఉండదండి. దేవుడు మనల్ని ఎన్ని చేశారో తెలుసా? మనకి ఎన్ని ఆధిక్యతలు ఇచ్చారో తెలుసా? పేతురు పత్రికలో ఉంటుంది, మీరు రాజులైన యాజకులు, మీరు పరిశుద్ధ జనాంగము, మీరు నా సొత్తైన ప్రజలు. ఎవరండి? మీరు నా సొత్తు. ఎవరి సొత్తు? మనము దేవుని యొక్క ప్రజలము, ఆయన సొత్తుము. దేవుడు మనల్ని అన్ని విషయాల్లో, మీరు నావారు, మీరు యాజకులు, మీరు పరిశుద్ధులు, మీరు పరలోకానికి వారసులు అని దేవుడు నా 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 దేవుడు చెప్తుంటే మనము ఎలా ఉంటామండి? మన ఇష్టానుసారంగా మనం ఉంటాం. సౌలు కూడా దేవుని యొక్క నడిపింపు చక్కగా ఉంది ప్రారంభంలో. రాను రాను దేవుడు సౌలుతో మాట్లాడడం మానేశాడు. ఎందుకు? దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు చక్కగా ఉన్నాడు, మంచి యుద్ధాలు చేశాడు, తన శత్రువులందరినీ ఓడించాడు సౌలు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు తన జీవితంలో చేయడం ప్రారంభించాడో దేవుని యొక్క స్వరం వినటం ఆగిపోయింది. దేవుడికి ఆయనతో మాట్లాడట్లా. దేవుడు ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడి అతనికి ఏదైనా సలహా ఇవ్వట్లా. ప్రవక్తల ద్వారా మాట్లాడట్లేదు, దర్శనముల ద్వారా మాట్లాడట్లేదు, ఊరిముల ద్వారా మాట్లాడట్లేదు, ఎలాగా చూసినా మాట్లాడట్లా. ఏమైపోయింది? చివరికి ఒక కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. దేవుని స్వరం వినపడట్లా. ఆ పిశాచి దగ్గరికి వెళ్ళి, నేను యుద్ధంలో గెలుస్తానా అని అడుగుతాడు. ఆవిడ కంగారు పడద్ది, సౌలు రాజు నా దగ్గరికి రావడం ఏంటి అని కంగారు భయపడిపోద్ది. నువ్వు భయపడొద్దు, నా పరిస్థితి ఏం బాగోలేదు, నీ దగ్గర ఏదో ఆత్మ ఉందంట కదా, నేను గెలుస్తానో లేదో ఒకసారి అడుగు అంటే, ఇదైతే నా వల్ల కాదు, మీరు ఎవరిని పిలవమంటారో చెప్పండి, వాళ్ళని పిలుస్తాను, వాళ్ళ ద్వారా తెలుసుకోండి అంటే అప్పుడు సౌలు అంటాడు, నన్ను రాజుగా అభిషేకించాడు. ఎవరు అభిషేకించింది? సమూయేలు అభిషేకించాడు, ఆయన్ని పిలవండి, ఆయన అయితే కరెక్ట్గా చెప్తాడు అన్న. అలాగే పిలిస్తే ఆయన ఆత్మ పైకి వచ్చి, అయ్యా, ఇక రేపొద్దున నువ్వు కూడా నాతో పాటు ఉంటావా, నువ్వు నీ బిడ్డలు కూడా నాతో పాటు ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చాడు సౌలు? చనిపోయాడు సౌలు. అంటే దాని అర్థం ఏంటంటే, రేపు యుద్ధంలో నువ్వు చనిపోతావు, నీ బిడ్డలు కూడా చనిపోతారు. భయపడిపోతాడు సౌలు. అరే, దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి దిక్కులేని వాడిగా, దరిద్రుడిగా చనిపోవటం ఏంటండి? దేవుడు మనకి ప్రేమించి విలువైన రక్షణ ఇచ్చారు కదా, ఎందుకు ఇంకా దరిద్రులుగా మనం ఉంటున్నాం? ఎందుకు దిక్కులేని వారిగా ఉంటున్నాం? అరే, నువ్వు తలగా ఉండాలి కదా, అనేకులకు నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలి కదా, అనేకులకు నువ్వు ఆదర్శంగా ఉండాలి కదా, అనేకులకు నువ్వు సలహా ఇచ్చేవాడిగా ఉండాలిగా. ఎందుకు నువ్వు దరిద్రమైన స్థితిలో అక్కడికి వెళ్ళావు? ఎందుకనంటే దేవుడిచ్చిన విలువైన ఆత్మను పోగొట్టుకున్నాడు సౌలు. మరి దేవుడు ఇచ్చినటువంటి రక్షణ నీ దగ్గర ఉందా? దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి ఆ రక్షణను మనం గట్టిగా పట్టుకున్నామా?
దేవుడిచ్చిన రక్షణ పైన మన ఆధారాన్ని నిలిపేములే అనుకుంటున్నామా? సర్వం పోయే వరకు కూడా కొద్దిమందికి గ్రహింపు రాదు. దేవుని చేత అభిషేకించబడినటువంటి వరపుత్రుడు ఒక ఆయన ఉన్నాడు వాక్యంలో. ఆయనకి మొత్తం గుండె వరకు తెలియలా. మనకు కూడా గుండె వరకు తెలీదు. మన ఆత్మీయ జీవితం పూర్తిగా పాడైపోయే వరకు మనకు అర్థం కాదు. అరే, నేను దేవుని దృష్టిలో ఉన్నానా? దేవుని దృష్టిలో విలువైన పాత్రగా నేనున్నానా? విలువైన ఆయుధంగా నేనున్నానా? దేవుని చేతిలో విలువైన బాణముగా నేనున్నానా అనేటటువంటి గ్రహింపు మనలో ఉందా? చూడండి, యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. ప్రతి వ్యక్తి తనను తాను పరిశీలన చేసుకోవాలి. ఒక వ్యక్తి చేయవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తనను తాను పరిశీలన చేసుకోవాలి. అలా చేసుకోకుండా యుద్ధానికి వెళితే ఓడిపోతారు. అరే, నా బలం ఎంతో నాకు తెలియాలి. నేను శత్రువుని ఓడించాలంటే శత్రువుకున్న బలము కంటే నా బలం ఎక్కువ ఉన్నదనే నిశ్చయత నాలో ఉండాలా వద్దా? 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్తున్నారండి పిల్లలు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారు. నేను పాస్ అవుతాను, లేకపోతే నాకు ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తాయి అనే నిశ్చయతతో మనం వెళితే, అలాంటి నిశ్చయత ఎప్పుడు వస్తుంది? మనం కష్టపడి చదివాం కాబట్టి నేను ఖచ్చితంగా పాస్ అవుతాననే నిర్ణయం వస్తుంది. వారానికో నెలకో ఒకసారి పుస్తకాలు తీస్తే నేను పాస్ అవుతాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతానని నిశ్చయత వస్తుందా? మరి దేవునితో దినదినము మన ఆత్మీయ సంబంధాన్ని దేవునితో కొనసాగించకుండా మనకు బలం ఉంటుందా? మనకు ధైర్యం ఉంటుందా? దానియేలు పైన ఒక శాసనం చేయబడింది. ఏంటి ఆ శాసనం అంటే, సింహాల బోన్లో వేయబడుతున్నాడు దానియేలు. గజ వణికిపోయాడా? వణికిపోవాలా? ఎందుకనంటే దేవునికి అతనికి ఉన్న సంబంధము త్రెంచివేయబడాల. దేవునికి ఆయనకు ఉన్నటువంటి సంబంధము త్రెంచివేయబడలేదు. దినదినము ఆయన ప్రభువుని కలుస్తున్నారు, ప్రభు ఆయన్ని కలుస్తున్నారు. కాబట్టి కంగారు పడలేదు, భయపడలేదు, వణికిపోలేదు. లేకపోతే రాజుగారి దగ్గరికి కానీ అధికారుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళాల. ఎన్నాడు తన ఇంటికి వెళ్ళాడు. తన ఇంటి పైగది కిటికీ యెరూషలేము తట్టు తిరిగి ఉండటం చూశాడు. ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నన్ను విడిపించగలిగిన సమర్థుడు నా దేవుడు అని నమ్మాడు. ఈ రోజున నా జీవితాన్ని మార్చడానికి సమర్థుడు నా దేవుడు అనే గ్రహింపుతో మనం ఉండాలి. నమ్ముట నీ వలన అయితే అసాధ్యమైనది ఏది ఉండదు. నమ్మాలి. నమ్మకం. చూడండి, ఒక పేద విధవరాలు దేవుని సన్నిధికి వచ్చిందండి. అక్కడ దేవునికి కానుకల డబ్బా అక్కడ ఉంది. ఉంటే ఒక్కొక్కరు వచ్చి ఆ కానుకల సంచిలో కానుకలు వేస్తున్నారు. ధనికులు ఉన్నారు, డబ్బు కలిగిన వారు ఉన్నారు, హోదా కలిగిన వారు ఉన్నారు, అధికారులు ఉన్నారు. అందరూ కూడా తమకు కలిగినటువంటి కలిమిలో కొద్దిగా తీసుకొచ్చి వేస్తున్నారు, దేవునికి ఇస్తున్నారు. కానీ ఒక పేద విధవరాల దగ్గర కొంత ఉందండి. దాన్ని తీసుకొచ్చి పూర్తిగా అందులో వేసేసింది. ఏంటి దీని అర్థం ఏంటి అంటే, మీరేదో తెచ్చి మీరు వేసేయమని కాదు, దీని అర్థాన్ని చెప్పడానికి నేను చెప్పాను. ఏంటి దీని అర్థం అంటే, వారికి కలిగిన కలిమిలో నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయండి, నేను ఒక 100 రూపాయలే దేవునికి ఇచ్చా. మరొక వ్యక్తి దగ్గర 200 ఉన్నాయండి, ఆయన 20 రూపాయలు ఇచ్చాడు. కానీ ఒక పేద విధవరాలు ఉందండి, ఆవిడ దగ్గర 2 కాసులు ఉందండి. 2 కాసులు బంగారం అనుకోండి, 2 కాసులు బంగారం ఉంది. ఆవిడ దగ్గర ఇంకా డబ్బులు లేవు, బంగారం లేదు, ఏమీ లేదు. ఆ 2 కాసులు తెచ్చి అందులో వేసేసిందండి. నేను చక్కగా డ్రెస్ వేసుకున్నాను, హోదాగా వచ్చాను, నా దగ్గర ఉన్నది ఇచ్చాను. కానీ ఆమె కూడా చింపిరిగా వచ్చింది, సరైన బట్టలు కూడా లేవు ఆవిడ దగ్గర, అందులో వేసేసింది. మరి దేవుని దృష్టిలో మా ఇద్దరిలో ఎవరు ఘనమైన వారు చెప్పండి? అంటే డబ్బులు ఆవిడ కాసులు ఎక్కువ ఇచ్చిందని ఆవిడ ఘనమైన రాలు అనాలా? అది కాదు. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, నీకున్న దానిని మొత్తము నాకు ఇచ్చావు కాబట్టి నీ బాధ్యత ఎవరు తీసుకోవాలి? నీకున్న కలిమిలో నువ్వు 1000 రూపాయలు ఉంటే 200 ఇచ్చావు, లేకపోతే 100 రూపాయలు ఇచ్చావు. ఇంకా నీ దగ్గర 900 ఉన్నాయి. అంటే ఏంటి, ఈ 900తో నేను బ్రతుకుతాను అనుకున్నావు నువ్వు.
మరి ఆ పేద విధవరాలు 2 కాసులే ఉంది, మొత్తం తీసుకొచ్చి నాకు ఇచ్చింది. మరి ఆవిడని ఎవరు చూడాలి ఇప్పుడు? మరి పూర్తిగా నువ్వు దేవుని మీద ఆధారపడితే, దేవునినే నీవు ఆధారం చేసుకుంటే, దేవుడే నా సొత్తు, దేవుడు తప్ప నా జీవితంలో ఎవరు లేరు అనే గ్రహింపు నువ్వు వస్తే, నీ బాధ్యత మొత్తం దేవునిదే. ఎవరిదండి? ఎవరిని నువ్వు ఆధారం చేసుకోకుండా దేవుడే సమస్తము అని నువ్వు నిలువెల్లా ములిగితే నీ బాధ్యత ఆయన తీసుకోవాలి. అలా తీసుకోకపోతే ఆయన దేవుడే కాదు. అవునా కాదా? తప్ప నేను అన్నది? అలాగ నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నిన్ను రక్షించడానికి సమర్థుడు, నిన్ను రక్షిస్తాడు ఆయన. అలాగ రక్షించకపోతే ఆయన దేవుడే కాదు. చూడండి, మన బిడ్డలు మనల్ని ఎంతగా ప్రేమిస్తారు? ప్రేమిస్తారా? మన బిడ్డలను చిన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఇలా పైకి ఎగరేసి ఇలా పట్టుకుంటూ ఉంటాం. చాలామంది ఎగరేస్తారు, కొద్దిమంది ఎగరేయరు అనుకోండి. ఎగరేసినప్పుడు చిన్నపిల్లలు ఏమనుకుంటారు? పక్కపక్క నవ్వుతారు, నేను గాలిలో ఏదో తేలుతున్నాను అన్నట్టుగా. అరే మా నాన్న నన్ను పడేస్తాడేమో అనుకుంటారా? అరే మా నాన్న చేతుల్లో ఓపిక ఉండదు, ఈయనంటే ఎగరేస్తున్నాడు, కింద పడేసేస్తాడేమో అనుకుంటారా? అనుకోరు. ఎందుకనంటే ఎగరేసేది ఎవరు? ఎవరి చేతుల్లో ఉన్నాడు బిడ్డ? నాన్న చేతుల్లో ఉన్నాను. ఒకసారి మా చిన్నమ్మాయి ఆడుకుంటుందండి. మా పిల్లలందరూ ఆడుకుంటున్నారు. మా ఇంటి దగ్గర 4-5 పిల్లలు ఉంటారు, ఆడుకుంటున్నారు. మా ఇల్లు కొంచెం డౌన్లో ఉంటుంది, తర్వాత ఇల్లు కొంచెం మెరకలో ఉంటుంది అనమాట. నన్ను చూసింది మా అమ్మాయి, చూసి పరిగెత్తుకొచ్చి పైనుంచి ఉరికేసింది. ఎందుకు? తన ముందు ఎవరున్నారు? నా తండ్రి ఉన్నాడు, లేకపోతే మా నాన్న ఉన్నాడు. ఆయన నన్ను కింద పడనివ్వడు. పడనిస్తాడా? ఇట్ట ఉరికితే ఎట్లా పడతావు నేను చూస్తా కానీ తప్పుకుంటారా? నీకు ఈ అనుభవం రావాలి అనుకుంటారా? అనుకుంటారా అసలు? అనుకోరు. ఎందుకనంటే నా బిడ్డ, ఆమె కింద పడిపోద్దేమో. మరి పూర్తిగా ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు విడిచిపెడతారండి? దేవుడు నిన్ను నన్ను ఘనమైన బిడ్డలుగా చేయాలని చూస్తున్నారు. కానీ మనము అలాంటి ఘనతను వెదికే జీవితాలు మనలో కనబడట్లేదు. కాబట్టి ఈరోజు ప్రభు నీతో నాతో సూటిగా చెప్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నా దృష్టిలో నీ హృదయం సరిగా ఉందా? ఒక్కమారు పరిశీలన చేసుకోండి. ప్రార్థన చేద్దాం, తర్వాత దేవుని సేవకులు వాక్యాన్ని ఇస్తారు. పరిశుద్ధుడా, ప్రేమనందుకే మా జీవితం పైన మీరు అధికారిగా ఉండి మమ్మల్ని నడిపించమని, ఎక్కడ ప్రభువా మీకు వ్యతిరేకమైన కార్యాలు మా జీవితంలో ఉండనీయొద్దు ప్రభువా. మీకు అనుకూలంగా మా బ్రతుకును మార్చమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.